ఇప్పటికీ కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అయిపోయింది. ఈ 100 రోజుల్లో ప్రకృతిని ఎదుర్కొన్నాం. అలానే గతంలో చేసినటువంటి మారణ హోమాన్ని ఏ రకంగా సరిచేయాలి అనే ఒక ఆలోచనతో ముందుకెళ్తూ ఉన్నాం. ఇవన్నీ జరుగుతున్నప్పుడు గతంలో ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తికి ఉన్నటువంటి మీడియా ద్వారా ఈ కూటమి ప్రభుత్వం మీద ఏ రకంగా అపనిందలు వేయాలి అని రోజు ఆ ఛానల్లో కానీ ఆ వార్తాపత్రికలో కానీ వస్తున్నటువంటి అసత్య ఆరోపణల్ని ఖచ్చితంగా ఖండించాలి. కాబట్టి ఈ 100 రోజులైన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అనే ఒక కార్యక్రమాన్ని కూడా కూటమి ప్రభుత్వం తీసుకుని ప్రజలకి ఈ 100 రోజుల్లో జరిగిన విషయాలు, గతంలో ఆ ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలని చెప్పవలసిన బాధ్యత ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు చేయవలసినటువంటి కర్తవ్యం. కాబట్టి మేము ఆ 100 రోజుల ప్రోగ్రాం కూడా తీసుకున్నాం. దీంట్లోనే వాళ్ళు చేసినటువంటి పాపాలన్నీ బయటికి తీసే కార్యక్రమం కూడా ఒకటి తీసాం. దాంట్లో భాగంగానే ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినటువంటి పుణ్యక్షేత్రం, తెలుగు ప్రజలే కాకుండా ఇటు దక్షిణాదిలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో కానీ అటు ఉత్తరాదిలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలకు కానీ ఒక నమ్మకం. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి అంటే ఇంకా అల్టిమేట్ అదే. మనిషి ఎప్పుడు కూడా ఏదో స్వర్గం అంటారు, లేదంటే ఏదో పుణ్యకాలం ప్రాప్తించాలని ఏదైతే కోరుకుంటారో, ఇంకా అల్టిమేట్ తిరుపతి అనేదే మనకి ఈ ప్రపంచంలో, ముఖ్యంగా మన దేశంలో ఆ తిరుమల దేవస్థానంకి వెళ్ళి అక్కడ దర్శించుకుని ఆ లడ్డూ ప్రసాదాన్ని తీసుకోవటం అనేదే ఇంకా ఆయనకి ఏదమంటాం అది ఫైనల్ ఇంకా ఆయన జీవితంలో. అలాంటి ఒక వాతావరణం ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి అపచారాలన్నింటినీ కూడా ప్రజలకు వివరించి మళ్ళా ఎంత పవిత్రమైనదో ఆ పవిత్రతను కాపాడాలని ఒక ఆలోచనతో అక్కడ జరిగినటువంటి విషయాన్ని బయటపెడితే ఆ పేపర్ టీవీ ఉందని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడతాం చూసాం. ప్రజలందరూ కూడా చూసాం. ఎప్పుడూ కూడా కూటమి ప్రభుత్వం, ఈరోజు కూడా చూస్తాను, కూటమి ప్రభుత్వం వాళ్ళని ఇది చేయట్లేదు, ఆ ప్రభుత్వంలో చెడు చేసిన వాళ్ళు ఇంకా వెనకేసుకొస్తున్నారనే వార్తలు అనునిత్యం వస్తూనే ఉన్నాయి. కానీ మా లక్ష్యం ఏంటంటే ఏదో మేము గెలిచాము రాజరికంలో లాగా వాళ్ళని తీసుకొచ్చి బానిసలు చేయాలనే ఆలోచన కాదు. ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ప్రజాస్వామ్యంలో గెలిచిన తర్వాత మేము ప్రజలకు మంచి చేస్తూ గతంలో జరిగినటువంటి తప్పిదాలని సరిచేయాలి. అది ప్రజాస్వామ్యం. కానీ గతంలో అతనికిలాగా ప్రతి దాంట్లో కేసు పెట్టేయటం, ప్రతి విషయానికి ఇష్టానుసారంగా తీసుకెళ్ళి లోపల కూర్చోబెట్టి కొట్టడం చేసే ఉద్యోగం కాదు మాది. అందుకని మేము ప్రతిదీ కూడా అన్ని ఆధారాలతో అన్ని సాక్ష్యాలతోనే మేము ముందుకు వస్తున్నాం. ఇవాళ అక్కడ ఎన్డీడీ అనేటటువంటి ఒక సంస్థ ఇచ్చినటువంటి ఆధారాలు పట్టుకునే మేము గతంలో ఈ రకంగా జరిగింది తప్పులు అని చెప్పాం. అది అవునా కాదనేది చెప్పవలసిన బాధ్యత నీ మీద ఉంది. ఆ బాధ్యతను విస్మరించి దీన్ని ఏదో పొలిటికల్ టర్న్ చేస్తున్నారు, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు కదని చెప్పి. అరే హామీలు నెరవేర్చడానికి ఎన్ని రోజులైందిరా బాబు? మాకు ప్రభుత్వం వచ్చి 3 నెలలే కదా. 5 సంవత్సరాల కాలానికి కనుక ఇస్తే 3 నెలల్లోనే ఎవడని తీర్చగలుగుతాడు ఎవడరా ప్రజాస్వామ్యంలో? ఈజ్ ఇట్ పాసిబుల్? ఆ మాత్రం జ్ఞానం లేకుండా మాట్లాడతారా? అది కాదు కదా మాట్లాడాల్సింది. మీరు 3 నెలలకే డైవర్ట్ చేయాల్సిన అవసరం మాకేంటి? మాకు ఎక్కడైనా ప్రజలు వచ్చారా రోడ్డు మీదకి? ఎవరైనా లేదు. మీ నాయకులు ఎవడన్నా వచ్చి రోడ్డు మీదకి వచ్చి చెప్పే నాయకుడు ఎవడు ఉన్నాడు నీ దగ్గర? ఎవడు లేడే. నువ్వు చెప్పలేవు, నీ తరపున చెప్పే నాయకుడు లేడు నీకు. ఇంకా మేము విస్మరించింది అక్కడ ప్రజల్ని విస్మరించామో, ప్రజల కోసం పనిచేస్తున్నామో ప్రజలకు తెలుసు కదా. ప్రజాస్వామ్యంలో ప్రజలకు మంచి జరగకపోతే ప్రజలు రోడ్డు మీదకి వస్తారు. ఎక్కడ నువ్వు జరిగింది ఆ సంఘటన? ఆ సంఘటన జరిగితే నువ్వు రాయి నీ పేపర్లో, వీళ్ళు డైవర్ట్ చేయడం కోసం నా మీద నిందలేస్తున్నారని. ఇవేమీ లేకుండా ఊరకనే నువ్వు చేసినటువంటి తప్పులు నీకు తెలుసు. నువ్వు తప్పు చేసావు, ఒప్పు చేసావు నీకు తెలుసు. నీకు నీ మనస్సాక్షి తెలుసు. ఊరికి సాక్ష్యాన్ని పేపర్ పెట్టుకోగానే, సాక్ష్యాన్ని ఛానల్ పెట్టగానే కాదు కదా.
నీకు తెలిసిన దానికోసమే కదా నువ్వు ఎందుకు ఉంటలేదు ఇక్కడ తాడేపల్లిలో కూర్చొని మాట్లాడు. తాడేపల్లిలో కూర్చున్నావు. ఎక్కడ పోతున్నావు నువ్వు? ఈ 3 నెలల నుంచి ఎక్కడున్నావు నువ్వు? మాట్లాడితే బెంగళూరు వెళ్ళి దాక్కుంటావు ఎందుకు? నువ్వు నిజంగా రైట్ రాయల్గా నువ్వు తప్పు చేయలేదు కదా, ఎదుర్కో. నిన్న కొన్ని సంఘాల వాళ్ళు నీ ఇంటి దగ్గరకు వచ్చారు, తాడేపల్లి నువ్వు ఉండవని. నువ్వు ఉన్నావు అక్కడేమన్నా? చుట్టూతో గేట్లేసి ఉన్నాయి కదా. మరి నువ్వు నిజంగా సచ్చినడం అయితే నువ్వు బెంగళూరులో దాక్కోవాల్సిన అవసరం నీకేమొచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం మేము ఇవాళ. దానికి సమాధానం చెప్పండి. బయటకు వచ్చి మాట్లాడే ఈ అంబటి రాంబాబు గారు ఇంకోటి కానీ. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అనేది ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమిగా ఏర్పాటు చేసినటువంటి మా నాయకుడు. ఈ 100 రోజుల్లో ఎన్ని మంచి చేశామో ప్రజలు తెలుసు, నీకు తెలియాల్సిన అవసరం లేదు. నువ్వు నిర్వీర్యం చేసినటువంటి పంచాయతీ వ్యవస్థని మళ్ళా గాడిలో పెట్టిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. వరదలు వచ్చి అన్ని పంచాయతీలు ఇబ్బంది పడుతుంటే నువ్వు నాశనం చేసినటువంటి బడ్జెట్ని కొన్ని లక్షల కోట్లు నువ్వు అప్పులు చేసి వెళ్తే బడ్జెట్లో డబ్బులు లేకపోతే ఆయన సంపాదించినటువంటి సంపదనిచ్చి 400 పంచాయతీలని ఇమీడియట్గా మీరు బాగు చేసుకోండి అని చెప్పినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. నువ్వేం మాట్లాడుతావు కదా దాని గురించి? ఇంత కెలామిటీ వస్తే రూపాయి నువ్వేమైనా ఇచ్చావా సీఎం రిలీఫ్ ఫండ్కి? అదేమంటే నీ నాయకుడు చెప్తాడు సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వాల్సిన అవసరం మాకేంటి, మాకున్నారు మేము వాడతామని. సీఎం రిలీఫ్ ఫండ్కి ఎవరికోబడి వాళ్ళకనా? ఇలా స్వచ్ఛంద సంస్థలు కొన్ని 100 స్వచ్ఛంద సంస్థలు రోజువారీగా వెళ్ళి వాళ్ళకి సేవ చేసి వచ్చినాయి. అయినప్పటికీ సీఎం రిలీఫ్ ఫండ్కి ఎందుకు ఇస్తారు నీకు తెలియదు? నువ్వు ముఖ్యమంత్రి కదా. నువ్వు ముఖ్యమంత్రి చేసినప్పుడు నీకు రాలేదా? నీకు నువ్వు చెప్పావా మరి ఎవరికైనా? నువ్వు నాకు ఇవ్వద్దు, నీ వ్యవస్థని మీరు చెయ్యండి అని చెప్పావమ్మా నువ్వు ఆ రోజున? ఎందుకని చెప్పలేదు? నువ్వు దొబ్బేడని నీ డబ్బులు కావాలి నీకు. నువ్వు చేసినటువంటి తప్పులు నీకు తెలుసు. నువ్వు తప్పు చేసావు, ఒప్పు చేసావు నీకు తెలుసు. నీకు నీ మనస్సాక్షి తెలుసు. ఊరు సాక్ష్యాన్ని పేపర్ పెట్టుకోగానే, సాక్ష్యాన్ని ఛానల్ పెట్టగానే కాదు కదా. నీకు తెలిసిన దానికోసమే కదా నువ్వు ఎందుకు ఉంటలేదు ఇక్కడ తాడేపల్లిలో కూర్చొని మాట్లాడు. తాడేపల్లిలో కూర్చున్నావు. ఎక్కడ పోతున్నావు నువ్వు? ఈ 3 నెలల నుంచి ఎక్కడున్నావు నువ్వు? మాట్లాడితే బెంగళూరు వెళ్ళి దాక్కుంటావు ఎందుకు? నువ్వు నిజంగా రైట్ రాయల్గా నువ్వు తప్పు చేయలేదు కదా, ఎదుర్కో. నిన్న కొన్ని సంఘాల వాళ్ళు నీ ఇంటి దగ్గరకు వచ్చారు, తాడేపల్లి నువ్వు ఉండవని. నువ్వు ఉన్నావు అక్కడేమన్నా? చుట్టూతో గేట్లేసి ఉన్నాయి కదా. మరి నువ్వు నిజంగా సచ్చినడం అయితే నువ్వు బెంగళూరులో దాక్కోవాల్సిన అవసరం నీకేమొచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం మేము ఇవాళ. దానికి సమాధానం చెప్పండి. బయటకు వచ్చి మాట్లాడే ఈ అంబటి రాంబాబు గారు ఇంకోటి కానీ. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అనేది ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమిగా ఏర్పాటు చేసినటువంటి మా నాయకుడు. ఈ 100 రోజుల్లో ఎన్ని మంచి చేశామో ప్రజలు తెలుసు, నీకు తెలియాల్సిన అవసరం లేదు. నువ్వు నిర్వీర్యం చేసినటువంటి పంచాయతీ వ్యవస్థని మళ్ళా గాడిలో పెట్టిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. వరదలు వచ్చి అన్ని పంచాయతీలు ఇబ్బంది పడుతుంటే నువ్వు నాశనం చేసినటువంటి బడ్జెట్ని కొన్ని లక్షల కోట్లు నువ్వు అప్పులు చేసి వెళ్తే బడ్జెట్లో డబ్బులు లేకపోతే ఆయన సంపాదించినటువంటి సంపదనిచ్చి 400 పంచాయతీలని ఇమీడియట్గా మీరు బాగు చేసుకోండి అని చెప్పినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. నువ్వేం మాట్లాడుతావు కదా దాని గురించి? ఇంత కెలామిటీ వస్తే రూపాయి నువ్వేమైనా ఇచ్చావా సీఎం రిలీఫ్ ఫండ్కి? అదేమంటే నీ నాయకుడు చెప్తాడు సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వాల్సిన అవసరం మాకేంటి, మాకున్నారు మేము వాడతామని. సీఎం రిలీఫ్ ఫండ్కి ఎవరికోబడి వాళ్ళకనా? ఇలా స్వచ్ఛంద సంస్థలు కొన్ని 100 స్వచ్ఛంద సంస్థలు రోజువారీగా వెళ్ళి వాళ్ళకి సేవ చేసి వచ్చినాయి. అయినప్పటికీ సీఎం రిలీఫ్ ఫండ్కి ఎందుకు ఇస్తారు నీకు తెలియదు? నువ్వు ముఖ్యమంత్రి కదా. నువ్వు ముఖ్యమంత్రి చేసినప్పుడు నీకు రాలేదా? నీకు నువ్వు చెప్పావా మరి ఎవరికైనా? నువ్వు నాకు ఇవ్వద్దు, నీ వ్యవస్థని మీరు చెయ్యండి అని చెప్పావమ్మా నువ్వు ఆ రోజున? ఎందుకని చెప్పలేదు? నువ్వు దొబ్బేడని నీ డబ్బులు కావాలి నీకు. నీకు ఇచ్చే గుణం లేక మా వాళ్ళు చేస్తారు. ఎవరికి వాళ్ళు? 1 రూపాయి ప్రజల కోసం నీ సొంత సంపదని రూపాయి నువ్వు ప్రజల కోసం వెచ్చించలేనాడు నువ్వు ఈ ప్రజాస్వామ్యంలో కూర్చొని మాట్లాడతావు. మళ్ళా ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, అక్రమాలని ప్రతిదీ కూడా విత్ ఆధారాలతో ప్రజల ముందు ఉంచుతాం. ఆధారాలతో ప్రజల ముందు ఉంచటమే కాదు, ఖచ్చితంగా శిక్ష పడే విధంగా కూడా ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది. దానికి అనుగుణంగానే నిన్న రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. తిరుమల తిరుపతిలో జరిగినటువంటి అన్యాయాలన్నింటినీ కూడా వెలుగు తీయటం కోసం సిట్ ఏర్పాటు చేశాం. ఒక ఐజీ స్థాయి అధికారితో ఆ సిట్టు రేపు నడవబోతుంది. ఖచ్చితంగా ప్రతి వ్యవస్థలో మీరు అన్ని వ్యవస్థని నాశనం చేసి వెళ్ళారు. ప్రతి వ్యవస్థలోనూ కూడా ఎంక్వైరీ చేస్తాం. ఆ ఎంక్వైరీలో నీ తప్పిదాలు కనుక బయటకు వస్తే ఖచ్చితంగా మళ్ళా గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి గారు, నువ్వు గతంలో ఎక్కడ ఉండొచ్చావో అక్కడికి ఎల్లక తప్పదు. నీ మీద నీకు ధైర్యం ఉంటే నువ్వు తాడేపల్లిలో ఉండి ఒక ప్రతిపక్షం కావాలంటున్నావు కదా, ప్రతిపక్ష హోదా అడుగుతున్నావు కదా. నువ్వు ఆ ప్రతిపక్ష హోదాకి తగ్గట్టుగా నువ్వు తాడేపల్లిలో కూర్చొని ప్రజల కోసం నువ్వు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడు. అప్పుడు నేను ఒక రాజకీయ నాయకుడిగా గుర్తిస్తారు. ఇప్పటికైనా నేను పదే చెప్తాను, నువ్వు రాజకీయ నాయకుడు కాదు అని. నువ్వు ఒక దొంగల గ్రూప్కి నువ్వు ఒక నాయకుడు అంతే. నువ్వు నీ సమూహానికి నువ్వు నాయకుడు చెప్తే నువ్వు ప్రజాస్వామ్యంలో రాజకీయంగా నాయకుడు కానే కాదు. కనుక నీకు ప్రతిపక్ష హోదా ఇలా రాలేదు. ఇవాళ ఇప్పటికైనా వైఎస్ఆర్ పార్టీలో పెద్దలందరూ కూడా
తెలుసుకోండి. మీరు ఇంకా 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 తప్పులు చేస్తున్నారు, ఇంకా తప్పులు చేస్తారు. మీరు మీ తప్పులు తెలిసినటువంటి వాళ్ళందరూ కూడా ఇక నీ దగ్గర ఉండలేక, నీ నాయకత్వం కింద ఉండలేక బయటకు వస్తున్నారు. అదొకసారి గమనించుకో. ఆ బయటకు వచ్చిన వాళ్ళు రాజకీయంగా ఖచ్చితంగా మా పార్టీలో చేరతాం కొంతమంది వస్తున్నారు. ఆ వచ్చిన వాళ్ళని మా నాయకుడు అన్ని రకాలుగా ఆలోచించిన తర్వాత తీసుకున్నాడు చెప్తే మళ్ళీ ఎక్కడా కూడా నీ కింద ఉన్నప్పుడు చేసినటువంటి పనికిమాలిన పనులు ఇక్కడ చేయడానికి కుదరదు. ఆ విధంగా ఒక్కసారి మీరు కూడా ఒక్కసారి మీ ఆత్మ పరిశీలన చేసుకోండి. ప్రజాస్వామ్యంలో ఉన్నాము, ఒక రాజకీయ పార్టీ పెట్టాం అన్నప్పుడు ఏమి చేయాలి, ప్రజలకి రాష్ట్రానికి ఏం చేయాలని ఒక ఆలోచనతో మీరు ఉండండి తప్పితే ఇంకా కూడా గుడ్డలు గాల్చి మీదేద్దామనే ఆలోచన వద్దని చెప్తూ మరొకసారి రాష్ట్ర ప్రజలందరికీ కూడా మనం పవిత్రంగా భావించేటటువంటి ఆ యొక్క దేవస్థానంలో జరిగినటువంటి తప్పులన్నింటినీ కూడా ఎప్పుడు ఉంటుంది ప్రాయశ్చిత్తం అనేది. ఆ ప్రాయశ్చిత్తాన్ని ఖచ్చితంగా మనం చేసుకుందాము. అది మన కోసమే చేసుకుందాం. కాబట్టి వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి జనసేన పార్టీనే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే దేవుడిని నమ్ముతారో దేవుడిని నమ్మే అందరూ కూడా ఆయనకి సంఘీభావంగా నిలవండి. ఖచ్చితంగా ఎప్పుడు కూడా ఒక తప్పు జరిగితే తప్పును సరి చేసుకోవాలి. ఇవాళ అదే అక్కడ అపవిత్రం ఎందుకున్నాం, పవిత్రంగా మళ్ళీ మనమందరం కూడా అక్కడికి వెళ్ళి మనమందరం కూడా దండం పెట్టుకునే పరిస్థితులు రావాలని చెప్పేసి అదేవిధంగా రేపు జరగబోయేటటువంటి పాలక మండలి కూడా అదే విధంగా ఉంటుంది. ఎందుకంటే రకరకాల చెప్తున్నారు, వచ్చి అక్కడైతే రాజకీయ నాయకులు వచ్చేసారు, అమ్ముకున్నారు చూసాం. మనం కూడా గతంలో ఉన్నటువంటి చైర్మన్ గారు ఏ రకంగా చిరుత పొలం వచ్చిందంటే చిరుత పొలం కోసం కర్రలని చెప్పి ఆ కర్రలకి ఎన్ని వందల కోట్లు అవచేసాడో చూసాం. అట్లానే ప్రతి ఇంజనీరింగ్ పనిలో కూడా ఎక్కడో కింద ఉన్నటువంటి తిరుమలలో పైన తిరుమల సంపద కింద తిరుపతికి తీసుకొచ్చి ఆయన కొడుకు కాంట్రాక్ట్లు ఇచ్చి ఎన్ని వందల కోట్లు ఆ రోడ్లు అని చెప్పేసి చేశాడో చూసాం. ఇలా రానున్నటువంటి రోజుల్లో జరగదు. ఒక జవాబుదారితనంతో ఈ కూటమి ప్రభుత్వం అక్కడ పాలక మండలిని కూడా ఏర్పాటు చేస్తుందని మీరందరూ కూడా గమనించండి. ఖచ్చితంగా మీకోసమే ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది, మీ యొక్క మంచి కోసమే ఈ కూటమి ప్రభుత్వం ఉంటుంది, ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం ఈ కూటమి ప్రభుత్వం ఉంటుంది. కాబట్టి కూటమి ప్రభుత్వం చేసే ప్రతి పనిలో కూడా మీరు సంఘీభావంగా ఉండండి. ఖచ్చితంగా మన కోసం మీకోసం మంచి చేసుకునే అవకాశాన్ని మీరందరూ కూడా కల్పించాలని రాష్ట్ర ప్రజలందరూ మరొకసారి కోరుకుంటూ జై జనసేన.